సో గైస్ మనకు తెలిసిందే విశ్వక్ సేన్ అంటే ఒక కంప్లీట్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉండే మూవీస్ చేస్తాడు. అలాంటి మాస్ కా దాస్ అనుదీప్ అనే ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తో క్లబ్ అవుతాయి. ఎలా ఉంటది ప్రాజెక్ట్ అనేది నిజంగానే ఒక సస్పెన్స్ అండ్ ఒక ఒక థ్రిల్లింగ్. సో ఆల్రెడీ మనం ఇప్పటి వరకు చూసినట్లయితే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో మాట్లాడుకుందాం దాని గురించి. నేను మాట్లాడుతుంది ఏదో కాదు, మన మాస్కదాస్ విశ్వక్ సేన్ అండ్ అనుదీప్ కాంబినేషన్ లో వస్తున్న ఫంకీ మూవీ గురించి. సో ట్రైలర్ చూసాం కాబట్టి సో దాని గురించి చిన్నగా మాట్లాడుకుందాం, ఎలా అనిపించింది ఏంటి అనేది. సో సో ఇంకా లేట్ చేసేది ఏమీ లేదు. సో సినిమాని ప్రేమించే సినీ ప్రేమికులారా, సినిమాని ఇష్టపడే సినీ ప్రేక్షకులారా, వెల్కమ్ టు మై ఛానల్ బాహు టాక్స్. సో ఈరోజు ఫంకీ ట్రైలర్ అయితే మనం చూసాము. సో ఆల్రెడీ ఫస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు అండ్ ఇప్పుడు సెకండ్ ట్రైలర్ ఇది మూవీ రిలీజ్ ట్రైలర్ అనుకోవచ్చు. అండ్ ట్రైలర్ అయితే నిజంగానే అనుదీప్ స్టైల్లోనే ఉంది. కంప్లీట్ గా అనుదీప్ స్టైల్ మనకు తెలిసిందే, జాతి రత్నాలు మనం చూసాము. సో కంప్లీట్ ఒక ఫన్ ఉంటుంది అండ్ ఒక చెప్పాలంటే ఒక ఆట పంచెస్ లాంటిది అనుకోండి. బట్ ఓవరాల్ మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అల్టిమేట్ కామెడీ ఉంటుంది. సో అలాంటి అనుదీప్ తో విశ్వక్ సేన్ నిజంగానే టైప్ అయ్యి అండ్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ రావడం నిజంగా ఒక మంచి, అంటే ఆ, ఎలా ఉంటది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అంటే మనకు తెలుసు విశ్వక్ సేన్ గారు కంప్లీట్ యాక్షన్ మూవీ చేస్తారు అండ్ మాస్ కంప్లీట్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫన్ ఉంటుంది తన దగ్గర. బట్ అనుదీప్ తన దగ్గర నుంచి ఎలాంటి ఫన్ బయటకు తీస్తారనేది నిజంగా మనం చూడాల్సిందే. ట్రైలర్ మట్టుకు చూస్తే బాగుంది, నాకైతే బాగా అనిపించింది. అంటే కొన్ని కొన్ని పర్చెస్, కొన్ని కొన్ని జాతిరత్నాలు అయితే మళ్ళా మనకి వినపడుతూ ఉంటుంది డైలాగ్స్ లో. సో ఆ పంచెస్ అనేది క్యారీ చేస్తూ, సో దీంట్లో విశ్వక్ సేన్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనబడుతున్నాడు. సో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. అంటే ఈ టైప్ జోనల్లో తను ఇంతవరకు చేయలేదు, కంప్లీట్ గా కామెడీ అయితే చేయలేదు. సో ఫస్ట్ టైం. సో బాగానే ఉన్నాయి డైలాగ్స్ పరంగా. తన ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, డిఫరెంట్ గెటప్ తో వస్తున్నాడు, బాగుంది. సో అక్కడక్కడ కొన్ని పంచెస్ మాత్రం లిటరలీ చాలా బాగున్నాయి. అండ్ మూవీ స్టోరీ అయితే సింపుల్ స్టోరీ అనిపిస్తుంది. విశ్వక్సేన్ వచ్చేసి ఒక అప్కమింగ్ డైరెక్టర్. తను ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి తన స్టోరీ చెప్తాడు అండ్ ఆ ప్రొడ్యూసర్ కూతురు మన హీరోయిన్ కైలద్దు. సో వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అంటే నిజంగా మూవీ తను అనుకున్న మూవీ చేశాడా లేదా, సో ఈ జర్నీలో ఏం జరుగుతుంది అనేది ఒక ఫన్నీ వేలో, ఒక కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ కామెడీలో చూపించడానికి ట్రై చేశారనిపిస్తుంది. అండ్ మూవీ ట్రైలర్ చూస్తే మాత్రం ఇది కంప్లీట్ గా అనుదీప్ మూవీయే. సో తన టేకింగ్, తన డైలాగ్స్ కానీ, తన కామెడీ టైమింగ్ కానీ అదే క్యారీ చేశారు. సో డెఫినెట్ గా మూవీ అయితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు ఫస్ట్ ట్రైలర్ అండ్ ట్రైలర్ చూస్తే మాత్రం మూవీ కామెడీ, మనం కామెడీ కావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్ గా ఇది ఒక పాజిటివ్ అవుతుంది మూవీ. సో ఓన్లీ కామెడీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ జాతి రత్నాలు ఎంతైతే మనం ఎంజాయ్ చేసామో ఈ మూవీలో కొంచెం మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో అంత కామెడీ ఉండొచ్చు. ఆల్రెడీ లాస్ట్ మూవీ అనుదీప్ గారి లాస్ట్ ప్రిన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు, బట్ ఈ మూవీ కొంచెం టైం తీసుకొని చేశారు కాబట్టి డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఈవెన్ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి నాగవంశీ గారు, తన ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మూవీ మీద. సో రీసెంట్ గా ఒక మంచి హిట్ వచ్చింది తనకి. సో ఈ మూవీ కూడా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ లో ఉన్నారు. సో డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్స్ అయితే చిన్నగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టారు. అండ్ మ్యూజిక్ వచ్చేసి మూవీకి బీమ్స్ ఇప్పుడు తన ట్రెండ్ నడుస్తుంది. తను ఆల్మోస్ట్ మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. సో ఈ మూవీ కూడా అలా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనిపిస్తుంది. సో చూద్దాం. మ్యూజిక్ అయితే బాగుంది. ట్రైలర్ లో ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని బాగుంది. సో ఒక ఫన్ గా ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చారు, సూపర్. అండ్ అనుదీప్ గురించి మనకు తెలిసిందే, తను ఒక డిఫరెంట్ డైరెక్టర్. మనకున్న డైరెక్టర్ అందరిలో డిఫరెంట్ డైరెక్టర్ తను. సో తను ఒక కామెడీని ఒక ఆటో పంచెస్ తో అసలు సింపుల్ గా తీసుకొని వెళ్ళిపోతారు. మూవీలో ఎలాంటి పెద్ద పెద్ద ఎలివేషన్స్ కానీ అలాంటివి ఏమి ఉండదు. సింపుల్ స్టోరీని సింపుల్ గా చెప్పాలంటే స్టోరీ పెద్ద స్టోరీ ఉండదు, బట్ ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో ఫన్ గా అలా తీసుకెళ్ళిపోతారు. సో డెఫినెట్ గా ఓన్లీ ఫన్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్ గా ఈ మూవీ నచ్చుతుంది. అండ్ మూవీ వచ్చేసి 13th ఫిబ్రవరికి రిలీజ్ అవుతుంది. సో వ్యాలంటైన్ డే కాబట్టి వస్తుంది కాబట్టి, సో 14th ఫెబ్ కి అందరూ బాగా నవ్వు కావాలి, హ్యాపీగా కపుల్స్ అందరూ ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఈ మూవీ ఒక మంచి మూవీ అవుతుంది అనిపిస్తుంది. సో గైస్,
నాకైతే ట్రైలర్ అయితే బాగా అనిపించింది. సో మూవీ ఎలా ఉంటది ఏంటనేది మూవీ రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. సో అంతవరకు మన వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్, మీ సపోర్ట్ కావాలి నాకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మళ్ళొక వీడియోతో మళ్ళీ వస్తాను. టిల్ ద టైమ్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.